girlfriend కావాలి నాకు ఒక girlfriend కావాలి girlfriends అంటే boys కి boost కదా girlfriends లేని life ఏ waste కదా girlfriend కావాలి. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. D20 లో వచ్చే వారం రాబోయే మహా తుఫానికి ముందు జరగబోయే ఆఖరి యుద్ధమే ఈ వారం సర్వైవల్ రౌండ్ లోని ఫైనల్ లెవెల్. ఈ ఫైనల్ లెవెల్ ని జడ్జ్ చేయడానికి మా వేరే లెవెల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేసేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది వర్సటైల్ అండ్ గార్జియస్ రెజినా కసండ్రా along with the energetic and stylish విజయ్ బిన్ని మాస్టర్. అండ్ జడ్జెస్, సర్వైవల్ రౌండ్ లో ఈ ఫైనల్ లెవెల్ ని స్టార్ట్ చేయాలి అంటే మన డేంజర్ జోన్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరినీ పిలిచేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ a beautiful contestants. సో జడ్జెస్, మన డేంజర్ జోన్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ 6 కూడా వచ్చేసారు. ఈ ఫైనల్ లెవెల్లో రూల్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరికి, స్పెషల్లీ V6 డేంజర్ జోన్ లో ఉన్న ఈ 6 అండ్ మీకు కూడా వచ్చే వారం రాబోతుంది తుఫాన్. సో గెట్ రెడీ గైస్, ఆల్ ద వెరీ బెస్ట్. ఎనీ పర్టికులర్ రూల్స్? ఇది ఫైనల్ లెవెల్లో వీళ్ళది ఫైనల్ రౌండ్. ఇక్కడ 100% దే హ్యావ్ టు గివ్ దర్ బెస్ట్. ఏం మాత్రం 19-20 డిఫరెన్స్ అంటారు కదా, ఏం మాత్రం చిన్న తేడా ఉన్నా అవుట్. కానీ ఈ రౌండ్ లో మీరు అయితే సోలో చేయొచ్చు, డ్యూయట్ చేయొచ్చు, ఆర్ ట్రయో చేయొచ్చు. చాయిస్ మీదే, కానీ మార్క్స్ మాత్రం మావి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా పర్ఫార్మ్ చేయండి. వన్ లాస్ట్ ఛాన్స్ మీ అందరికి. సో ఆల్ ద వెరీ బెస్ట్. సూపర్, థ్యాంక్ యూ విజయ్ బిన్ని మాస్టర్. అండ్ కంటెస్టెంట్స్, సోలో చేస్తారా, డ్యూయట్ చేస్తారా, ట్రయో చేస్తారా, మీ ఇష్టం. మమ్మల్ని, మా ఆడియన్స్ ని మాత్రం ఎంటర్టైన్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. యాక్చువల్లీ 1 సెకండ్, వచ్చే తుఫాన్ అవ్వచ్చు కానీ ఇక్కడ సునామీ. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ గైస్. ఎంత ఊపు మీద జరుగుతుంటే ఎవరది మంచం మీద? రెజీనా, రెజీనా. అది వస్తున్నట్టున్నాడు, ఇంకా లింక్ చెప్పలేదు. రెజీనా, ఇప్పటికైనా ఆలోచించు ప్లీజ్. ఎవడరా నువ్వు? ఫ్లాష్ మ్యాన్. ఎవరో గుర్తుపెట్టానన్నా. ఎవరు నువ్వు? నేను నందు వాళ్ళ మనవడిని. ఓ యా, మెల్లిగా మెల్లిగా. నన్ను ఇదేంద్రదా? ఏంటి తాతగారు? కూర్చోమని చెప్తున్నా. మొసలుడే గాని మహానుభావుడు. నందు మనవడవా నువ్వు? నువ్వు మీరెవరు? అది నువ్వేంటి ఇలాగైపోయావు? నేను ఇంకా బతికే ఉన్నా. మీ తాతే. ఈ వయసు వచ్చినా నువ్వు ఇంకా సెట్ వదలవా? మీ తాత ఉన్నాడే అప్పట్లో యాంకరింగ్, ఇంత చేయమంటే ఇంత చేస్తాడు. ఆడి యాంకరింగ్ లో మా తాతగారు మహానుభావుడు. అన్నా దగ్గర మొహం చూడాలి కదా. నందు మనవడవే. ఇంకా ఎవరున్నారు అక్కడ? మా జడ్జిలు ఉన్నారు. ఎవరు? బిన్ని అని. ఓయ్, మన విజయ్ బిన్ని మాస్టర్ మనవడా? ఓరి చిన్న బిన్ని నువ్వా? నమస్తే అండి. నమస్తే నమస్తే, బాగున్నారా? మీ తాత బిన్ని ఎన్ని 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 దారుణాలు. పైకి శాంతంగా ఉంటాడు కానీ శాంతం శాంతం. ఏం మాట్లాడుతున్నారు తాతగారు? ఆయన ఏంటి, ఆయనకి పర్ఫార్మెన్స్ నచ్చితే కోటిప్పిచ్చేస్తాడు. ఇక్కడ పర్ఫార్మెన్స్ నచ్చితే కోటి ఇప్పిస్తాడు. బయట ఆయనే పర్ఫార్మెన్స్ చేయడానికి కోటి ఇప్పేస్తాడు. ఆ పక్కన అదే మన రెజీనా కెసెండ్రా వాళ్ళ. ఏది రెజీనా? మనవరాలు. మన ఓసి గుంట నువ్వా?
మీ నాయనమ్మ నా వెంట లవ్ చేయని ఒకటే గోల. నేనేదో పట్టించుకోలేదు కానీ అప్పుడు కానీ ఏం పిల్లలే. ఎవరు? రెజీనా ఎప్పుడు నా హార్ట్ మీకే అనేది. అరే నాకు హార్ట్ వద్దురా అంటే వినేది కాదు. నువ్వు సామాన్యుడు కాదురా. మెల్లిగా రండి. సారీ తాతగారు. ఏముందిలే, అయిపోయింది. మెల్లిగా స్టేజ్ సెంటర్ కి రండి. ఓకే, బాగా గుర్తుందిగా మీకు? సోఫాల్లో కూర్చుని అగోండి కింగ్ ఆఫ్ డి అని ఒకటి ఉండేవాడు రాజుగాడు. అలా రమ్మంటున్నారు రా తాతగారు, దండం ఒకటి పెట్టుకొచ్చి. తాతగారు నమస్కారం. గుర్తుపట్టారా? అప్పట్లో D10 రాజ్ అంటారు టైటిల్ కొట్టారు, 2 టైటిల్ కొట్టాడు. అదే వల్లభా సాంగ్ వేశారు, రష్మి అక్కతో డాన్స్ చేశారు. ఏదో చెప్పావు కానీ ఈ చెవి వినపడదు. బాగున్నావా? బాగున్నాను మీ తాతగారు. తాత అప్పట్లో అన్షు రెడ్డి అన్నాడు. అతను అర్జున్ రెడ్డిలా ఫీల్ అయ్యాడు. సీజన్ సగంలో తెలిసింది అది అర్జున్ రెడ్డి కాదు, RX-100 అని. ఓకే కదా? అంతా ఓకే. మీ జ్ఞాపకాలు అన్ని నెమరేసుకుందాం అని చెప్పి అయిపోయింది అబ్బా. పర్లేదు, కొత్త జ్ఞాపకాలు పుట్టించచ్చు తాతగారు. వయసులో ఉన్నప్పుడు అమ్మాయిని చూసిన వెంటనే పాట పాడేవాడిని. ఇప్పుడు అరగంటకోసారి పాట పాడాల్సి వస్తుంది. ఆడు పండుగాడు కప్పు కొట్టాడా? ఆడు కొట్టలేదు తాతగారు. ఆడు కొట్టనే వద్దులే. సంకేత్ కూడా వచ్చాడు, వాళ్ళ మనవడు. సంకేతగాడు మనవడేంటి? వీడు సోలోగానే చేస్తున్నాడా, గ్రూపులు ఇచ్చాడా? అభిగాడు. అభి నా తమ్ముడు ఇంకా బతికే ఉన్నాడేంటి? నేనే చచ్చిపోయే స్టేజ్ లో ఉంటే నా తమ్ముడు ఇంకా బతికున్నాడు. ఆ తమ్ముడిని తొందరగా వచ్చేమను. ఏ తాతగారు, తమ్ముడితో పని ఉందా? ఒకసారి చూడాలయ్యా, చాలా రోజులు చూసి. ఇలా ఉన్నావు నువ్వు. కానీ ఏ మాటగా మాట మాస్టర్, ముసలోడే గాని మహానుభావుడు. ఈ వయసులో ఇలా ఉన్నారంటే ఆహా వయసులో ఆ వయసులో అలా చేయబట్టే ఈ వయసులో ఇలా ఉంది. సర్వైవల్ రౌండ్ ఫైనల్ లెవెల్లో పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఝాన్సీ సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ హర్. రాజా రాజా నా మన్మథ రాజా, నీకై వేచెను రోజా, ఒడిలో చేర్చుకో రాజా. మన్మథ రాజా కన్నే మనసే గిల్లొద్దు,
మాస్ మసాలా బొమ్మకి ఇలాగే ఉంటుంది రెస్పాన్స్ అంతా. మళ్ళీ చాలా వారాల తర్వాత మా పల్సర్ బైక్ ఝాన్సీ అనిపించింది తిరిగి. విజయపిని మాస్టర్, మీకు ఎలా అనిపించింది ఝాన్సీ పర్ఫార్మెన్స్? ఝాన్సీ అండ్ సుదర్శన్ మాస్టర్ ఒకే ఒక మాట, థ్యాంక్ యూ సార్. అసలు ఇది సర్వైవల్ రౌండ్. ఇందులో డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళకి అందరికి ఒక కాంపిటీషన్. ఈ టైంలో మన బెస్ట్ ఏందో అది చూపించాలి. మీ బెస్ట్, ఝాన్సీ బెస్ట్ మాస్ ఎర్రగా తీశారంతే. తెలుసు ఎలాగో డెఫినెట్ గా బాగా చేస్తారని తెలుసు ఝాన్సీ, బట్ స్టార్టింగ్ టేక్ ఆఫ్ అయిన తర్వాత నాకు కొంచెం ఓకే వెళ్తుంది అనిపించింది. గుర్రం 2 times చేశారు కదా, ఫస్ట్ టైం వరకు యావరేజ్ గా అనిపించింది. సెకండ్ గుర్రం నుంచి ఎండ్ వరకు నెక్స్ట్ లెవెల్. లాస్ట్ పర్ఫార్మెన్స్ లో చెప్పాను మీకు, మీ ఎనర్జీ సరిపోలేదు, మంచి పర్ఫార్మెన్స్ బట్ ఎనర్జీ సరిపోలేదని. ఇప్పుడు ఆ ఎనర్జీ ఇందులోకి తీసుకొచ్చి డబల్ ఎనర్జీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సో వెరీ గుడ్ ఝాన్సీ. జిలానీ అండ్ అష్రఫ్ చాలా బాగా సపోర్ట్ చేశారు ఝాన్సీకి. ప్రాపర్ మాస్ చేశారు, ప్రాపర్ లుంగీలు కట్టారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఝాన్సీ అండ్ సుదర్శన్. వెరీ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయపిని మాస్టర్. రెజినా గారు పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి, బట్ దానికంటే ముందు అష్రఫ్ అని చెప్పేసి ఈ మధ్య రీల్స్ లో బాగా ఫేమస్ అవుతున్నారు. ఏరా నందు, తాతగారు ఏంటి ఆ రీల్లో ఉన్న అమ్మాయి నంబర్ కొంచెం ముసలోడే గాని మహానుభావుడు. రెజినా గారు, మీకు ఎలా అనిపించింది ఝాన్సీ పర్ఫార్మెన్స్? హాయ్ ఝాన్సీ, హాయ్ సుదర్శన్ మాస్టర్. హాయ్ మ్యామ్. వాట్ పర్ఫార్మెన్స్ ఝాన్సీ. నాకు ఫస్ట్ నుంచే మీరు ఆ స్టిక్ నోట్ నుంచి తీసుకొని వచ్చారు కదా, టూ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. అప్పుడే న్యూ ఆ స్టెప్ కూడా వస్తుందని వెయిట్ చేస్తున్నా నేను. వెరీ గుడ్. ఇది మీ ఫోర్టే, సో దెర్స్ నో ఏం చెప్పాలి, అన్ని చాలా బాగుంది. ఇట్స్ సో నైస్ టు సీ. ఒక ఐస్ కి ఒక ఫీస్ట్ లాగా ఉంది మీరు ఇలా ఇది చేస్తే. థ్యాంక్ యూ మ్యామ్. టూ గుడ్. అండ్ ఆ హార్స్ ఇది, ఆ స్టిక్ అండ్ జస్ట్ యువర్ ఎంటైర్ మాస్ స్వాగ్ ఉంది కదా, అది నాకు చాలా నచ్చింది. ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఆన్ దిస్ స్టేజ్ కెన్ డూ ఇట్ బెటర్ దెన్ యూ. టూ గుడ్ సుదర్శన్ మాస్టర్. కొరియోగ్రఫీ చాలా బాగుంది. అష్రఫ్ మాస్టర్, వెల్కమ్ అగైన్. నైస్ టు సీ యూ బ్యాక్ ఆన్ ది స్టేజ్ అండి. ఆల్ ఆఫ్ యూ డిడ్ అ ఫ్యాబ్యులస్ జాబ్. థ్యాంక్ యూ రెజినా గారు. Thank you. జడ్జెస్, మన పల్సర్ బైక్ ఝాన్సీ చేసిన ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్? సుదర్శన్ ఇలారా. వెళ్ళి తాతగారిది ఏంటి సార్ అది? బ్లెస్సింగ్స్ తీసుకో. ఆ రీల్లో నంబర్ ఓకే తాతగారు, నేను అడ్జస్ట్ చేస్తానండి, అరేంజ్ చేస్తానా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సర్వైవల్ రౌండ్ ఫైనల్ లెవెల్లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నటువంటి కంటెస్టెంట్ పండు సిద్ధంగా ఉన్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. Ustad Ishmat Shankar alias Double Ishmat, made in old city. शंकर एकदम डेंजर है और एक बार आया रे बेचा रे. आपण का स्टाइल क्या है मालूम? कि रात पोरुसते साइड मार, खतरनाक बीट वसते स्टेप मार. జస్ట్ టైం గ్యాప్ అంతే. టైమింగ్ లో గ్యాప్ ఉండదు. Ladies and gentlemen, may I have your attention, please?
You know you want me. Pull up the bass. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. ఎల్లోడు వెళ్తున్నావు టౌన్కి చీరలు పంపించు ఇంటికి ఎల్లోడు వెళ్తున్నావు టౌన్కి చీరలు పంపించు ఇంటికి ఎల్లోడు వెళ్తున్నావు టౌన్కి చీరలు పంపించు ఇంటికి నీ మాట పల్లెనే జానకి రైలు కింద మరణమే జానకి మన ట్రూ ఎంటర్టైనర్ పండు చేసినటువంటి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది రెజినా గారు? పండు మేడం పర్ఫార్మెన్స్ ముందు ఎంటర్టైన్ చేస్తున్నారు, పర్ఫార్మెన్స్ తర్వాత కూడా ఎంటర్టైన్ చేస్తారు, Performance లో? పర్ఫార్మెన్స్ లో కూడా ఎంటర్టైన్ చేస్తారు. మీరు ఫుల్ ఎంటర్టైన్మెంట్ పండు ఆల్వేస్. Thank you. అండ్ ఈ పర్ఫార్మెన్స్ ఇస్ ట్రూ టు యూ అన్నమాట. అండ్ ఈ సాంగ్ అని ప్రభుదేవ మాస్టర్ చాలా మంచి కొరియోగ్రఫీ, చాలా బాగుంది. మీరు ఎలా చేశారని నాకు తెలీదు కానీ బట్ ఇట్ షోస్ యువర్ అంటే ఎలా పుల్ ఆఫ్ చేశారో నాకు తెలీదు కానీ ఇట్ షోస్ హౌ గుడ్ యు ఆర్ యాజ్ అ పర్ఫార్మర్. యు ఎంటర్టైన్ ఆల్ ఆఫ్ us. అందరూ ఇక్కడ ఉన్నారు మీ పర్ఫార్మెన్స్ చూడడానికి. రియల్లీ పండు, హ్యాట్స్ ఆఫ్, రియల్లీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రెజినా గారు. అండ్ విజయ్ బెని మాస్టర్. హాయ్ పండు, హాయ్ ప్రభు మాస్టర్. హాయ్ మాస్. హాయ్ మాస్టర్. పండు, ఈ రౌండ్ డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు కరెక్ట్ గా మనకి ఏదైతే వాడితే సేఫ్ అవుతాం అన్నది ఏదైతే ఉంటుందో ఒకటి అది నీకు ప్రాపర్ గా తెలుసు. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు నువ్వు అన్ని మిక్స్ చేసావు, జాక్సన్ మిక్స్ చేసావు, ఫోక్ మిక్స్ చేసావు, అన్ని మిక్స్ చేసి మిక్సీలో వేసి తీసావు. అది 100% చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ నీ ఎనర్జీ బాగుంది, అన్ని స్టైల్స్ చేసావు, అందరిని ఎంటర్టైన్ చేసావు, అందరు హ్యాపీ, వాళ్ళతో పాటు నేను హ్యాపీ. వెరీ గుడ్, కీప్ గోయింగ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయ్ బెని మాస్టర్. అండ్ జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. అండ్ పండు, థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎలిమినేషన్ రౌండ్ అసలు ఏమన్నా ఉంటే ఇప్పుడు అందుకే చేయాల్సిన చేస్తాను ఇప్పుడే. వాళ్ళు కూడా వేయాల్సిన వేస్తారులే, మంచోళ్ళు అంట. జోక్స్ అపార్ట్, ఫైనల్స్ మందే. ఐ విష్ ఫర్ ఇట్ టు పండు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంగ్లీష్. Yes, man.
ఈ ఫైనల్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రిషిక సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ హర్. కళ్ళతోటి నీ అందం నువ్వే చూడు ఒకసారి నాలాగే నీకు నిలువెల్లా రారా విని. రిషిక, లాస్ట్ వీక్ మీకు చెప్పినట్టున్నా నేను మీకు ఫ్యాన్ అని. లాస్ట్ వీక్ అంతకు ముందు వీక్ ఇలా చేస్తూ వెళ్తుంటే ఫ్యాన్స్ ఏమైపోతారు రిషిక? తాతగారు అయితే ఆది తాతగారు అసలు సోఫాలో కూర్చోలేకపోయారు. ఏం తాతగారు? నిజంగా చాలా బాగుంది. ఆ చివరిలో ఒక 3 రౌండ్లు తాతగారితో మాట్లాడండి రిషిక. తాతయ్య బాగుందా పర్ఫార్మెన్స్? బాగున్నాను మనవరాల. నువ్వు మనవరాలు. అదిగో అతను నా పెద్ద మనమడు, వీడు నా 2వ మనమడు, వాడు నా 3వ మనమడు, నా తమ్ముడు వస్తాడు. ఓకే తాతగారు, తమ్ముడు పర్ఫార్మెన్స్ ఉన్నాయిగా, వేచి చూద్దాము. జడ్జెస్, మీకు ఎలా అనిపించింది మన రిషిక చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్? విజయపిని మాస్టర్. హాయ్ అభినవ్, హాయ్ రిషిక అండ్ హాయ్ సునీల్ మాస్టర్. మాస్టర్, ఈ యాక్ట్ గురించి చెప్పాలంటే దీన్ని నేను 2 parts లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ హిట్.
ఫస్ట్ హాఫ్ లో ఒక రెండిట్ల దగ్గర చిన్న మిస్ బ్యాలెన్స్ అవ్వడం వల్ల తప్ప, లేకపోతే ఇది సూపర్ పర్ఫార్మెన్స్. అసలు ఆ రెండు దగ్గర బ్యాలెన్స్ మిస్ అయింది అండ్ కొంచెం కాన్ఫిడెన్స్ కూడా స్టార్టింగ్ ఎప్పుడైతే అది ఆ జంప్ మిస్ అయిందో అక్కడి నుంచి కొంచెం డ్రాప్ అయినట్లు అనిపించింది. బట్ తర్వాత రిషికా ఎండ్ అసలు అది ఏదైతే చేశారో అదైతే అసలు మైండ్ బ్లోయింగ్. మీకు గాని ఎనర్జీ ఉంది, స్టిల్ ఇంకొకసారి చేయగలిగితే ఫర్ మీ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ విల్ బి గ్రేట్. కిల్లర్ మూవ్, అది నిజంగా కిల్లర్ మూవ్. అసలు ఏం కంట్రోలింగ్, అసలు ఒకరి మీద ఒకరికి ఎంత ట్రస్ట్ ఉందన్నది, అసలు ఎలా ఒక బాల్ లాగా ఫట్ 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 అని వెళ్ళిపోయింది. రిషికా వెరీ గుడ్. తను కూడా చాలా చాలా బాగా చేశాడు. అండ్ స్పెషల్లీ మధ్యలో ఒక దగ్గర హ్యాండ్ స్టాండ్ చేసి అలా హాప్ చేశాడు దానిపైన. వెరీ గుడ్. రివర్స్ హెడ్ పెట్టి ఇలా స్వింగ్ చేసావు రిషికా, వెరీ గుడ్. లెగ్ పట్టుకుని అలా వెళ్ళి పొజిషన్ లో హోల్డ్ అయ్యో, అది కూడా చాలా చాలా బాగుంది. ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్. నేను బాధపడుతున్నాను, ఆ రెండు కూడా బాగుండుంటే ఓజీ డెఫినెట్ గా వచ్చును. స్టిల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ యాక్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ మాస్టర్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. రెజినా గారు, I mean, like Nandu చెప్పినట్టే, I don't know what your fans are going to do. Rishika, only you're going to keep getting better and better and better. చాలా చాలా బాగుంది యాక్ట్. అండ్ అభినవ్, మీరు క్లాసికల్ డాన్సరా? మీరు తెలుస్తుంది అక్కడ. ఇట్స్ వెరీ 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 నైస్. మీ అరమండి, మీ ముద్రాస్ అన్ని చాలా బాగా వచ్చింది. You really made Rishika look good. Chala as a combination, you really made her look good today. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. జనరలీ రిషికా స్టేజ్ లో ఉన్నప్పుడు నేను రిషికానే చూస్తా, బికాస్ తన ఎనర్జీ అలా ఉంటుంది. షీ మేక్స్ ఎవ్రీవన్ లుక్ ఎట్ హర్. కానీ ఇవాళ ఇట్ లుక్ సో నైస్ టు సీ బోత్ ఆఫ్ యు as a pair together. థ్యాంక్ యూ మ్యామ్. All the very best. Sunil Master, amazing choreography. థ్యాంక్ యూ మ్యామ్. I don't know ఎంత సేపులో చేశారు తెలియదు నాకు. 3-4 days అయింది మ్యామ్ యాక్చువల్లీ. వెరీ వెరీ గుడ్, బికాస్ ఇది చేయడానికి కష్టం, చాలా కష్టం. మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఆ రోజు స్టేజ్ మీద ఏమవుతుంది మాకు తెలియదు. అయినా కూడా ఈవెన్ దో ఒక 2-3 ప్లేసెస్ లో మిస్ అయింది, అయినా కూడా యూ డెంట్ లూజ్ హోప్ అండ్ యూ మేడ్ షో యూ డిడ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ వెల్ as possible. సో దానికి హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. థ్యాంక్ యూ రెజినా గారు. మరి మన సెక్సీ సునీల్ చేసినటువంటి కొరియోగ్రఫీకి, రిషికా గారి పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్? థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ రిషికా. ఆల్ ద వెరీ బెస్ట్. సో మై డియర్ లవ్లీ ఆడియన్స్, చూశారు కదా, ఇది ఫైనల్ లెవెల్లో మా వాళ్ళు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్లు. ఫస్ట్ హాఫ్ మాత్రమే అయింది. పిక్చర్ అభి బాకీ ఏ మేరే దోస్త్. మిగిలినటువంటి పర్ఫార్మెన్సెస్ అండ్ ఎవరు ఈ సర్వైవల్ రౌండ్ లో సర్వైవ్ అవుతున్నారు, ఎవరు ఈ రౌండ్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారో తెలుసుకోవాల్సినటువంటి టైం రేపు రాత్రి 9:30 గంటలకి నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.